ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం. ఈ మాటలు దశాబ్దాలైనా చెరిగిపోని శిలాక్షరాలు, నిప్పులాంటి నికార్సైన నిజాలు. అయితే ఆ చరిత్ర అనేది చెరిగిపోతే గర్వకారణమై దుఃఖం హేతువు తర్వాత తరాలు ఎలా తెలుసుకోవాలి, మార్గదర్శకాలు ఎలా స్మరించుకోవాలి, శత్రువులను మిత్రులను ఎలా తెలుసుకోవాలి, రాజకీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సామాజిక పరిణామాన్ని ఎలా అధ్యయనం చేసుకోవాలి. కానీ బంగ్లాదేశ్ అదే పని చేస్తోంది. మహమ్మద్ యూనస్ సర్కార్ నెమ్మదిగా ఆ దేశ చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన ఆ దేశ జాతిపితగా కీర్తించబడే షేక్ ముజిబుర్ రెహమాన్కి సంబంధించిన చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి అయిన ముజిబుర్ రెహమాన్ పాత్రను స్వతంత్ర పోరాటం నుంచి తగ్గిస్తోంది. దీనికి తోడు 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి కారణమైన బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ సహకారాన్ని కూడా తొలగిస్తోంది. బంగ్లాదేశ్లోని జాతీయ పాఠ్యపుస్తక ప్రణాళిక మరియు పాఠ్యపుస్తక బోర్డు ఎన్సిటిబి ప్రాథమిక, మాధ్యమిక మరియు ఉన్నత మాధ్యమిక విద్యార్థులు ఉపయోగించే 441 పాఠ్య పుస్తకాలకు సవరణలు చేసింది. ఆగస్టు 5, 2024లో పదవీచ్యుతురాలైన అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ అనేక సంస్కరణలకు పిలుపునిచ్చాడు. నిజానికి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించారు. అయితే విముక్తి యుద్ధంలో పాల్గొన్న అవామీ లీగ్ని విమర్శించే నాయకులను పాఠ్యపుస్తకాల్లో చేర్చుతున్నారు. కొత్త పాఠ్యపుస్తకాల్లో మార్చి 26, 1971న జియావుర్ రెహమాన్ బంగ్లాదేశ్కి స్వతంత్రాన్ని ప్రకటించారని, మార్చి 27న బంగబంధు తరఫున ఆయన మరోసారి స్వతంత్ర పోరాటం చేశారని చేర్చినట్లు జాతీయ పాఠ్యాంశాలు పాఠ్యపుస్తక బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ ఏకేఎం రియాజుల్ హసన్ అన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ముజిబుర్ రెహమాన్ చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తోంది. అవామీ లీగ్ షేక్ హసీనా ఉనికి లేకుండా చేయడానికి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి తోడుగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ముజిబుర్ రెహమాన్ కలిసి ఉన్న ఫోటో 6వ తరగతి ఇంగ్లీష్ పుస్తకం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. 5వ తరగతి పుస్తకం నుంచి పాకిస్తాన్ దళాలు భారత సైన్యం ముందు లొంగిపోతున్న ఫోటోను కూడా తొలగించారు. షేక్ హసీనా పాలన సమయంలో పాఠ్యపుస్తకాల్లో హిందుత్వాన్ని వ్యాప్తి చేస్తున్నారని, బెంగాల్ ముస్లిం పాలకుల సహకారాన్ని దెబ్బతీస్తున్నారని, డార్విన్ సిద్ధాంతాన్ని బోధించడం ద్వారా ముస్లింల మత విశ్వాసాలను అవమానిస్తున్నారని కొందరు ముస్లిం ఛాందసవాదుల విమర్శలు చేశారు.